సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కారు అన్నదాతల గోడును ఆలకించడం లేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర చేస్తారని చెప్పడంతో వెంటనే రేవంత్ పాలమూరు రంగారెడ్డికి బయలుదేరారని ఎద్దేవా చేశారు. షాద్నగర్ కుంట్ల రామరెడ్డి గార్డెన్లో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఎల్ఏతో కార్యకర్త సమన్వయం చేసుకోవాలని కోరారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో పాల్గొనాలని, బోగస్ ఓట్లను తొలగించాలని, అర్హుల ఓట్లు పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఐఆర్ ఏదైతే ఉందో దాని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని ఒకరొకరికి అలర్ట్ చేయాల్సిన సందర్భం ఏర్పడింది. ఎందుకంటే మొన్న 2-3 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ చూసిన తర్వాత దీని వెనకాల ఏదో ఒక ఆలోచనతో చేస్తుందనే ఆలోచన వచ్చింది. కాబట్టి దాని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని మా నాయకులకు అందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, అంతకుముందు కేసీఆర్ గారు చేసిన పోరాటం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే అసలు తెలంగాణ రాదు అనేది వాస్తవం. ఈ మా పార్టీ ఇచ్చింది, మీ పార్టీ ఇచ్చింది అని చెప్పుకునే దానికన్నా ఒక ఉద్యమ స్ఫూర్తితో ఒక ఉద్యమ నాయకుడు ఉద్యమాన్ని రగిలించి నడిపించి తెలంగాణ సమాజాన్ని ఏకతాటి మీద తీసుకొచ్చి తెలంగాణ సాధించిన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు మనసు పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో అన్నిటికన్నా ముందు స్థానంలో ఉండాలి అన్ని రంగాలలో ఆలోచన కేసీఆర్ గారు చేశారు. కాబట్టి ప్రతి రంగాన్ని ప్రతి వర్గాన్ని ఎంచుకొని కేసీఆర్ గారు బాగు చేసుకుంటూ వచ్చారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాలమూరు బిడ్డనని చెప్పుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ కదిలించేంత వరకు, బీఆర్ఎస్ పార్టీ పాదయాత్ర చేస్తామన్నంత వరకు 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి సైడ్ తిరిగి కూడా చూడలేదు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ మేము పాదయాత్ర చేస్తామని ఇక్కడ నాయకులందరూ అనుకొని మొదలు పెట్టినారో అప్పుడు పరిగెత్తుకొచ్చి రివ్యూ చేస్తున్నారు. కానీ 2.5 సంవత్సరాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎక్కడుందో కూడా ఆలోచన చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇది కేసీఆర్ గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్న తేడా. రైతులకు సంబంధించి అయితే ఈరోజు రైతులు పండించిన పంట కొనడానికి ప్రభుత్వానికి తీరికలేదు. రైతులకు సన్నాలకు బోనస్ ఇస్తామన్నారు, బోనస్ ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్లో మన ముఖ్యమంత్రి గారు బాగా తిట్టారు. మొన్నటి వరకు ఏం మాట్లాడారు? 15వ తారీఖు వరకు ధాన్యం కొనకపోతే నీకు సంగతి చెప్తా కిషన్ రెడ్డి గారు అన్నారు. 15వ తారీఖు అయిపోయింది. మరి డైవర్ట్ ఏం చేస్తున్నాడు? ఈరోజు మెట్రో ట్రైన్ తీసుకొచ్చి ఈస్టర్న్ డైవర్ట్ చేస్తున్నాడు. డ్రామాలు ఆడకండి, దయచేసి ప్రజల గురించి ఆలోచించమని కోరుతా ఉన్నాను.